నమస్కారం విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓ సంఘ సభ్యులు. వూషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వూషూ ఫెడరేషన్ కప్ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించిన అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు టీఎన్జీఓ సభ్యులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సంవత్సరం 2026ను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో టీఎన్జీఓ అధ్యక్షులు వెలుమల ప్రభాకర్ ఆధ్వర్యంలో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం శీతాకాలం దృష్ట్యా పేదలకు దుప్పట్లు మరియు పేద విద్యార్థులకు బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మా సంఘం తరఫున చేస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సెక్రటరీ కోదాల రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం జగదీశ్వర్, వైస్ ప్రెసిడెంట్లు జవాద్ హుస్సేన్, వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ మోహన్ రెడ్డి, నవీన్ కుమార్, శ్రీకాంత్, చక్కరి శ్రీనివాస్, జమీన్ ఉద్దీన్, టీఎన్జీఓ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని గౌరవ కలెక్టర్ మేడం గారికి టీఎన్జీఓ యూనియన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో కలిసి అది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నూతన సంవత్సరం 2026 టేబుల్ క్యాలెండర్ను కూడా గౌరవ కలెక్టర్ చేతుల మీదుగా మరి ఆవిష్కరించడం జరిగింది. సంఘం ఆధ్వర్యంలో మరి ఈ శీతాకాలం సందర్భంగా మరి ఏదైతే పేదలు మరి రోడ్లపైన మరి నివసించే పేద ప్రజలకు మా సంఘం తరఫున బెడ్షీట్స్ కూడా మరి మేము పాఠ్య పుస్తకాలు మరి పెన్స్ మరి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. దానికి గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా మా సంఘం తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలను మరి అభినందించడం జరిగింది. వుషు ఫెడరేషన్ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. విద్యార్థులకు పతకాలు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు భద్రతపై అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారని, రోడ్డు భద్రత పాటిస్తే కొంతమేరకైనా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని అన్నారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు చాలా మంది మా కళ్ళ ముందు చూస్తూ సరిపోతున్నారు. మాకు బాధ అనిపిస్తుంది మా జనరేషన్. పిల్లలు ఇట్లా డ్రైవింగ్ బేసిక్స్ తెలియకుండా వాళ్ళు చనిపోతున్నారని బాధ అనిపిస్తుంది అన్నమాట. అందుకోసము కనీసము ఒక దీపం పక్కన చుట్టుపక్కల కాల్చునిస్తుంది కదా దీపం. ఎవరు నిర్మల్ జిల్లాలోని వశిష్ఠ కాలేజ్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వి సత్యనారాయణ గౌడ్ హాజరై మాట్లాడుతూ ప్రముఖ సంఘ సంస్కర్త బాలికల విద్య కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జీవితం సదా చిరస్మరణీయమని 18వ శతాబ్దంలో బాలికలు మహిళా విద్య హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు. ఆమె జీవిత విశేషాలను వివరించారు. అనంతరం డిగ్రీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోత్తమ్ రెడ్డి, డిగ్రీ ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, వైస్ ప్రిన్సిపల్ శశిధర్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ మహేష్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో భూదంలో నిజామాబాద్లో ఉన్నారట. అంటే హిస్టరీ బయోగ్రఫీ చదివితే అందులో చదువుతుంది. నాందేడ్ డిస్టిక్ కొండలవాయి ఈ ప్రాంతంలో కూడా ఆమె రిలేటివ్స్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప మహిళా మంత్రి ఎప్పుడు మర్చిపోకూడదు. వీళ్ళందరి ప్రేరణ వల్లనే ఈరోజు మన సమాజం అభివృద్ధి అవుతుంది. స్త్రీలు అన్ని రంగాలలో మరి భారతదేశంలో అన్ని రంగాల్లో ముందున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ కానీ, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, మరి ప్రొఫెసర్లు, శాస్త్రజ్ఞులు, మరి అన్నింటిలో గొప్ప నాయకురాలు ఆమె. ఆర్థిక శాఖ మంత్రి మనం చూస్తుంటాం కదా, ఆయన భాష కానీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడే విధానం. కాబట్టి మీరందరూ కూడా గొప్ప శ్రీమంతులుగా తయారు కావాలి. మీ పిల్లలు కానీ, మీ చుట్టాలు కానీ, మరి అదేవిధంగా మోపిల్లలు మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఫ్యూచర్లో ఆడపిల్లలైనా మోపిల్లలైనా అందరినీ కూడా మనం సమానంగా చూడవలసిందిగా, అందరికీ గౌరవించాల్సిందిగా కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నిర్మల్ జిల్లాలోని గండిరామన దత్తసాయిబాబా ఆలయంలో శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గండిరామన దత్తసాయిబాబా ఆలయ ఆవరణలో బంగల్పేట్ కాలనీకి చెందిన జిందం గోవర్ధన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు శబరిమల బయలుదేరుతున్న అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, ఉప్పుల నందు, గురుస్వాములు నవయుగ మూర్తి, బద్రి శ్రీనివాస్, కనపర్తి విఘ్నేష్, కాసల చంద్రశేఖర్, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాల్పెట్ ఎదిగాం కదా అట్లా ఇటు పెరిగానా జాగం పట్టించారు సార్. లేకపోతే నిర్మల్ జిల్లా కేంద్రంలోని బచ్పన్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తమ తమ గృహాల నుండి తీసుకువచ్చిన తినుబండారాలు, వంట పదార్థాలను తీసుకురావడం జరిగిందని, తినుబండారాలు, వంట పదార్థాలను విద్యార్థులు కొనుగోలు చేశారని
పాఠశాల కరెస్పాండెంట్ అయ్యన్న గారి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరాస్ పార్లమెంట్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు వ్యాపారం ఎలా జరుగునో మరియు డబ్బుల విలువ గురించి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న గారి రచన, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని విజయ హై స్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈరోజు మన భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. సావిత్రిబాయి పూలే 1831లో జన్మించారని, మహిళలకు విద్య అవసరం లేదనే కాలంలో ఆమె ఆ అపోహలను ఛేదిస్తూ విద్యను ఆయుధంగా మార్చుకొని తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం పంచదీపోత్సవం, పల్లకీ సేవ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. ఈ పల్లకీ సేవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం సుదర్శన హోమం వేద పండితుల రామకన్నన్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ చైర్మన్ మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఎవరైనా శనివారం రోజున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం అల్పాహారం భక్తులకు అందించాలని అనుకుంటే ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, ఆలయ పూజారులు, ఆలయ ఉత్సవ కమిటీ ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేరో పృష్ఠ ఋషి కూర్మో దేవత
एवं गुण विशेषण विशिष्टास्य तत्सर्वोत्तरीगीतानां हिंसा कुटुम्बानां श्रीशेट्ट गोत्रोत्तरकुटुम्बानां ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు శనివారము మరి చాలామంది భక్తులు గోవిందనామ స్మరణతోటి పల్లకీ సేవ కొనసాగింది. అట్లే దీపాహారతి అంటే పంచదీపాలతోటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి స్వామివారికి దీపంతోటి హారతి ఇవ్వడం అనేటువంటిది జరగడం చాలా సంతోషము. ఎందుకంటే ఆలయంలో జరిగేటటువంటి ధనుర్మాస ఉత్సవాల లోపల ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని భక్తులందరికీ ఆలయం యొక్క విశిష్టతను తెలియజేస్తూ మరి భక్తులందరికీ కూడా ఆలయానికి రావాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చైర్మన్ గారు మరి ధర్మకర్తలు మరి కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఈరోజు జరిగేటటువంటి మరి సుదర్శన హోమము చాలామంది భక్తులు ఈ సుదర్శన హోమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ హోమాలు అనేటువంటి జరపడము మరి ఆలయం లోపల ఉన్నటువంటి మరి భక్తులతో పాటు మరి నిర్మల్ పట్టణమే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ సంతోషంగా ఉండాలని ఆలయంలో జరిగేటటువంటి ఈ హోమాలు యాగాలు అన్నీ కూడా చాలా సంతోషకరము. మరి ముఖ్యమైనటువంటి స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క హోమం అనేటువంటిది జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం చాలా సంతోషము. మరి అదేవిధంగా 13వ తేదీన జరిగేటటువంటి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై దిగ్విజయం చేయాలని ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాము. ఆ రోజు కళ్యాణంతో పాటు అన్నప్రసాదం కూడా అందించడం జరుగుతుంది. భక్తులు మరి అధిక సంఖ్యలో ఆ కళ్యాణంలో కూర్చునేటటువంటి భక్తులైతే ముఖ్యంగా పేరు నమోదు చేసుకోవాలి. ఆ 351 రూపాయల శుల్కం ఉంటుంది కళ్యాణంలో పాల్గొనే వాళ్ళకు. మరి ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తెరిగి మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆలయం కమిటీ తరఫున కోరుతున్నాము. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలు 2026కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగేలా రోజువారీగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ గోడ పత్రికలు ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్టీఓ దుర్గాప్రసాద్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జిఓ సంఘ సభ్యులు. వూషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వూషూ ఫెడరేషన్ కప్ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించిన అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం.